ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జీవము గల దేవుని మాట. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకముదై బహుబలము గలదయుండును. దేవుణ్ణి ఎరిగినటువంటి వారు అనుదినము దేవుని సహాయము కొరకు, కాపుదల, మేలులు, నిత్య జీవం కొరకు ప్రార్థిస్తూ ఉంటారు. మన విజ్ఞాపనలను తండ్రికి చేరవేస్తూ దేవుని కార్యాల కొరకు ఎదురు చూస్తూ ఉంటాము. అయితే వెంటనే దేవుడు మనం చేసే ప్రార్థనలకు జవాబులు ఇవ్వాలి, ఆయన త్వరపడి కార్యాలు చేయాలి అంటే నీతిమంతులుగా మనం జీవించాలని వాక్యం బోధిస్తుంది. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై ఉంటే బహుబలముగా ఉండునని, తండ్రి త్వరపడి కార్యాలు చేయుటకు మనఃపూర్వకమైన విజ్ఞాపన తోడ్పడుతుందని, నీతిమంతుల ప్రార్థనకు ఆయన చెవియొగ్గి ఆలకిస్తాడని వాక్యం బోధిస్తుంది. అందుచేత నీ విజ్ఞాపనలకు జవాబులు పొందుకోవాలంటే నీతిగా జీవించు, మనఃపూర్వకంగా ప్రార్థన చేయి. తప్పకుండా నీవు దేవుని కార్యాలను చూస్తావు. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధుడైన దేవుడు మనందరినీ కూడా ఆయన నీతి మార్గంలో నడిపించి సహాయం చేయునుగాక. ఆమేన్. ప్రార్థన. నీతిమంతుడవు, పరిశుద్ధత కలిగిన తండ్రి, మీకు వందనములు. ఏలియా మనఃపూర్వకముగా మీకు విజ్ఞాపన చేసినప్పుడు గొప్ప కార్యములను చేశారు. అయ్యా, మేము కూడా నీతిగా జీవిస్తూ హృదయపూర్వకంగా ప్రార్థనా విజ్ఞాపనలు మీకు చేరవేస్తూ అద్భుతాలను, ఆశ్చర్య కార్యాలను మేము మా జీవితంలో చూసేలాగున సహాయం చేయమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.